పట్టణాల్లో చూస్తే ఆల్మోస్ట్ 20% మందికి ఏదో రకంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్నట్లు కనబడుతుంది మనకి. యాక్చువల్లీ ఈ స్థాయిలో పెరగడానికి గల కారణం ఏంటి? హౌ టు ప్రివెంట్ దిస్? ముఖ్యంగా కారణము చెప్పుకోవాలి అంటే సిట్టింగ్ జాబ్స్. చాలా ఎక్కువ మంది సిట్టింగ్ జాబ్స్, మొబిలిటీ తగ్గిపోయింది. మనం వెహికల్లో ఇంట్లో బయలుదేరితే మళ్ళీ వెహికల్లో ఇంటికి వచ్చి చేరుకుంటాము. వర్క్లో కంప్లీట్గా సిట్టింగ్ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ లేకపోవటము నెంబర్ 1 కారణంగా చెప్పుకుంటాం. పట్టణాల్లో ఎక్కువగా ఉండటానికి కూడా ఈ ఎక్సర్సైజ్ లేకపోవటమే ముఖ్యమైన కారణం. రెండోది ఫుడ్ హ్యాబిట్స్. ఈ డైటరీ హ్యాబిట్స్ ఎలా ఉంది అంటే మోర్ దాన్ 50% బయట తినే అలవాటు, వెస్టర్నైజ్డ్ ఫుడ్స్కి అలవాటు పడిపోవటం, ఈ డైట్లో మన నేటివిటీకి దూరంగా వెళ్ళిపోవటం, ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాం, కోలాస్ ఎక్కువగా తీసుకుంటాం, ఎక్సెసివ్ షుగరీ ఫుడ్, ఈ వాటెవర్ కేక్స్ కానీ వాటెవర్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటాం వల్ల ఈ ఫుడ్ అంతా డైరెక్ట్గా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అయిపోయి లివర్ మీద డిపాజిట్ అవుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఈ 2 ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాము, ఎక్సర్సైజ్ లేకపోవటము ముఖ్యమైన కారణాలుగా మనం సిటీస్లో ఎక్కువగా చూస్తానికి కూడా అదే కారణం. ఇంకా మనం పల్లెటూరులో చూసుకుంటే మన నేటివ్ ఫుడ్కి దగ్గరగా ఉన్నాం. ఇంకా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ చాలా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఫ్యాటీ లివర్ తక్కువగా చూస్తున్నాం. బాగా ఒబీస్గా ఉన్న వాళ్ళు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మాత్రమే మనం పల్లెటూరులో ఫ్యాటీ లివర్ చూస్తాం. బట్ ఇలాంటి 2 లేకుండా కూడా జస్ట్ అబ్డామినల్ ఒబిసిటీ ఉండి సిటీస్లో మనం ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.